అరవ రాజకీయాల్లో ఆమెది అమ్మస్థానం. అలనాటి అందాల నటిగా, ఆ తర్వాత రాజకీయాల్లో ఉద్దండురాలిగా చెరగని ముద్ర వేసిన దివంగత జయలలిత జయత్రయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మహానేత బతుకున్న కాలంలోనే ఆస్తుల వివాదాలను, కోర్టు కేసులను ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడు అది మరొకసారి చర్చనీయాంశంగా మారింది. అలాగని అది చెన్నైలోనో అనుకోవద్దు, మన హైదరాబాద్ లో ఈ ఇష్యూ తెర మీదకు రావడం ఇప్పుడు ఆసక్తికరం. హైదరాబాద్ లో అమ్మ ఆస్తి సీజ్. జయలలిత ఇంటికి జిహెచ్ఎంసీ తాళం. పన్ను బకాయిలు, బల్దియా చర్యలు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత తమిళులతో పాటు తెలుగు వారికి సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన ఆమె తమిళ రాజకీయాల్లో తనదైన స్థాయిలో చక్రం తిప్పారు. అలాంటి జయలలిత జీవిత చరమాంకంలో ఆస్తులకు సంబంధించి తీవ్ర వివాదాలను ఎదుర్కొన్నారు. అయితే ఆమెకు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల సైతం ఆస్తులున్నాయి. వాటిలో ఇప్పుడు ఒక బిల్డింగ్ ను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడం చర్చనీయాంశమవుతోంది. జిహెచ్ఎంసీ పరిధిలోని యూసఫ్గూడలో జయలలితకు చెందిన ఈ భవంతినే జిహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. 2017 నుంచి ఆస్తి పన్ను బకాయి పేరుకుపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఉప కమిషనర్ సురేష్ జయలలిత ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భవనాన్ని సీజ్ చేసి తాళం వేసినట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసీ సర్కిల్ 38 పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ G+4 భవనం జయలలిత పేరుతోనే రిజిస్టర్ అయ్యింది. ఇంటి నంబర్ 8-3-1099/A కాగా PGIN 1100833474 గా ఉంది. ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమల్లో ఉండగా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని 90% వరకు తగ్గిస్తూ రాయితీ కల్పించింది జిహెచ్ఎంసీ. అయితే ఈ భవనానికి సంబంధించి రాయితీతో కలిపి మొత్తంగా 82,91,822 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో ఈ భవనంలో ప్రైవేటు కార్యాలయం కొనసాగింది. దీంతో వాణిజ్య సముదాయంగా గుర్తించి ఆస్తి పన్ను విధించారు. ఆ ఆఫీస్ను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశాక 2017 నుంచి నివాసంగా ఉపయోగిస్తున్నందున రెసిడెన్షియల్ కేటగిరీగా మార్చాలని జయలలిత మేనల్లుడు, చెన్నైకి చెందిన దీపక్ జయకుమార్ గతంలోనే జిహెచ్ఎంసీ అధికారుల్ని కోరారు. ఆ అంశం ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఇంతలోనే అధికారులు భవనాన్ని సీజ్ చేయడం చర్చకు దారితీసింది. జయలలిత బతికి ఉన్న సమయంలో ఆమెకు సంబంధించిన ఆస్తుల వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ వివాదంలో జయలలిత జైలుకు కూడా వెళ్లొచ్చారు. హైదరాబాద్ సహా సిటీ చుట్టుపక్కల కూడా ఆమెకు ఆస్తులున్నట్లు అప్పట్లోనే తెర మీదకొచ్చాయి. కొన్ని దశాబ్దాల క్రితమే ఇక్కడ జయలలిత ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆమె భవనాన్ని అధికారులు సీజ్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ లో జయలలిత ఆస్తుల వ్యవహారాలన్నీ ఆమె మేనల్లుడు దీపక్ జయకుమారే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇంటి విషయంలో పన్ను చెల్లింపు విషయమై ఎందుకు జాప్యం చేశారన్నదే అర్థం కాని విషయం. మరి జిహెచ్ఎంసీ చర్యపై జయలలిత మేనల్లుడు కానీ, ఆమెకు చెందిన ప్రతినిధులు కానీ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.